సారీ 32 నుంచి కదా. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకుని దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు నీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకునవలెను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తించవలను అని ఉంది. దేవుడు ఒక దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఏది ఆ దేశం అంటే పరలోకము. పరలోకము ఆ దేశంలో అందరూ ఉండాలని ఆయన కోరిక. ఎందుకంటే పరలోకం దేవుడు ఉన్నటువంటి స్థానం, దేవుడున్న ప్లేసు. దేవుడున్న చోట ఆకలి లేదు, దప్పిక లేదు. దేవుడున్న చోట బాధ లేదు, హింస లేదు. దేవుడున్న చోట ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆయనున్న దేశంలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి మనము అలాగూ చేయాలా. అలాగంటే ఏం చేయాలా? పై వచనాల్లో రాసి ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుని మాటను మేరకుండగా దేవుని మాట చొప్పున నడవాలి. ప్రభు యొక్క విధులు కట్టడలు మనము అనుసరించాలి. ఆ విధులు కట్టడలు న్యాయ విధులను మనం అనుసరించినప్పుడు పరలోక రాజ్యంలో మనము చేరగలమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే విధులు ధర్మము కట్టడలు అన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా చేసినప్పుడే వెళ్తాం. అలా చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టం రావచ్చు, హింస రావచ్చు, బాధ రావచ్చు, ఆకలి కలగవచ్చు, లేకపోతే అనేక మంది అసూయ పడవచ్చు, లేకపోతే మన మీద నిందలు వేయచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, రకరకాలుగా జరగవచ్చు. ఏది జరిగినా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అని చెప్తాడు అక్కడ. ఏది జరిగినా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. అలాగ తొలగిపోతే గనక వారు దేవుడు అనుకున్న దేశంలోనికి ప్రవేశించలేడు అని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే విశాలమైన మార్గము, రెండోది నాశనకరమైన మార్గం. అనండి, విశాలకరమైన మార్గము, నాశనకరమైన మార్గం. విశాలకరమైన మార్గమే నాశనకరమైన మార్గం. విశాలకరమైన మార్గంలో ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు. దానికి హద్దు కానీ ఆపు కానీ క్రమం కానీ పద్ధతి కానీ ఏది ఉండదు. ఏదైనా చేసేయచ్చు. ఫలాంది చేయకూడదు అనేది ఏమి కూడా ఉండదు. ఏదైనా తినచ్చు, ఏదైనా చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని విశాల మార్గము అన్నారు. కాబట్టి ఈ విశాల మార్గం గురించి ముందు మనం తెలుసుకోవచ్చు. చదవండి అన్నమాట. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మార్గమున నిలిచి విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును. జాగ్రత్త వినండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ప్రభు ఏం చెప్పాడు? కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, న్యాయపు విధులు ఇచ్చాడు, న్యాయమైన కట్టడి ఇచ్చాడు. దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. వాటి చెప్పినే నడవాలి. వాటిని విడిచిపెట్టి ఆయన మాట కాదని మనము దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిని కూడా పక్కకు నెట్టేసి మనిష్టానుసారంగా దేవుని మార్గం విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును. అంటే దేవుని తప్ప యేసుప్రభు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఒకే మార్గం, వేరే మార్గం ఏది కూడా లేదు. ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. ఆ మార్గము విశాలమైన మార్గము కాదు, ఇరుకు మార్గం అది. ఆ మార్గాన్ని విడిచిపెట్టి మనం అనుకున్న మార్గాల్లోనికి వెళితే, ఆ మార్గాన్ని విడిచిపెట్టి తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి, నిజమైన దేవుని విడిచిపెట్టి, కుమారుని విడిచిపెట్టి మనము ఇతర దేవతల తట్టు గనక తిరిగితే, ఇతర దేవతలు అంటే ఎవరు? ఇతర దేవతలు అంటే ఎవరు? పరలోకములో నుండి త్రోసివేయబడినటువంటి అపవాది యొక్క అనుచరులు. వాళ్ళు దేవతలుగా పిలువబడుతున్నారండి. ఎలా పిలువబడుతున్నారు? దేవతలుగా పిలువబడుతున్నారు అన్నమాట. అందుకని ఈ దేవతలుగా త్రోసివేయబడినటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం అందరం అసలైన దేవుణ్ణి పూజించాలి. మనం అందరం అసలైన దేవుణ్ణి గణపరచాలి. మనం అందరం ఆ దేవుని మహిమను వేళ దొంగిలించాలని చూస్తున్నారు. అందుకని మనుషులను మాయాజాలుగా చేసి
మాయపరిచి వారిని ఏదో విధంగా మభ్యపెట్టి దేవునికి చెందాల్సిన ఆరాధన అంతా వీళ్ళు పొందుకుంటున్నారండి. దేవునికి చెందాల్సిన పూజలన్నీ వీళ్ళు చేయించుకుంటున్నారండి. ఎవరో త్రోసివేయబడినటువంటి దేవతలు. వాటిని అనుసరిస్తే గనక శాపం మన మీదకి వస్తుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఊరికొక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు ఉండడు. దేవుడు అంటే ఒక్కడే. ఆయన ఎవరో మనము తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకుంటే సరి అయిన మార్గం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోకపోతే మార్గం ఏంటో మనకు తెలుస్తుందా? తెలియదు అన్నమాట. అందుకని ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నన్ను విడిచిపెట్టి, నా సన్నిధిని విడిచిపెట్టి మీరు ఇతర దేవతలతో తిరిగిన ఎడల శాపం వస్తుంది. అంటే విశాలకరమైన మార్గంలో పడిపోతాం మనం. అంతే, విశాలకరమైన మార్గంలో పడిపోతామండి. ఎలా ఉంటుంది ఆ మార్గం అంటే? కీర్తన గ్రంథము 1వ కీర్తన 6వ చరణం చదవండి. 1వ కీర్తన 6వ చరణం. దుష్టుల మార్గము అనగా విశాలకరమైన మార్గము నాశనమునకు నడుపును. విశాలకరమైన మార్గం ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి నడిపిస్తుంది. అరే ఏ దారైనా మళ్ళీ ఆ దారిలోకి వెళ్తుంది అంటారు చాలా మంది. ఏ దారైనా మెయిన్ దారిలోకి వెళ్తుంది అంటారు. అవును, నిజమే. ఏ దారిలో ఉన్న వాళ్ళైనా చివరికి ఎక్కడికి రావాలి? మెయిన్ రూట్లోకి రావాలి. రాలేదనుకో ఎక్కడికి పోతారు వీళ్ళు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళకి గమ్యం అనేదే తెలియదు. అందుకని ఆ సరైన మార్గంలోనే స్టార్టింగ్లోనే ఉంటే ఎంత మంచిదండి నిజంగా. ఇక్కడ అది చెప్తాడు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం కూడా ఉంది ఇక్కడ. ఆ దుష్టుల మార్గమే విశాలకరమైన మార్గం. ఆ మార్గమును మనం అనుసరించకూడదు అని ప్రభు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తోందండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే ఒకడు అనుసరించినటువంటి మార్గం ఎలా కనబడుతుంది అంటే వానికి అక్కడ చెప్తాడు చూడండి. కలదు, అయితే తుదకు అది మరణమునకు. ఏదారైనా పర్లేదురా అక్కడికి వెళ్తా ఉంటారు చూసారా. ఒకరి ఎదుట వాళ్ళకి కనబడే మార్గం సరైనదిగా అనుకుంటారంట వాళ్ళు. కానీ తుదకు ఎక్కడ తీసుకెళ్తున్న మార్గం? మరణమునకు తీసుకుని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది సరిగానే కనబడుతుంది, సరిగా ఉన్నట్లుగానే ఉంటది. కానీ ఎక్కడ తీసుకెళ్లిపోతుందంటే ఈ మార్గం మరణమునకు తీసుకుని వెళుతుందండి. అందుకని మార్గం ఏంటో మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. విశాల మార్గంలోకి వెళ్ళి ఇదే సరి అయిన మార్గం అని అనుకుంటే గనక ఆ మార్గం మనం నరకానికి నెట్టివేస్తుందండి. ఇంకా చూద్దాం, 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. సామెతల్లోనే 21:8. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. అంటే దోషుడు, దోషి అంటే ఎవరు? పాపము చేసేవాడు, అక్రమం చేసేవాడు, అక్రమ మార్గాలు వెళ్ళేవాడు, విశాల మార్గాలు వెళ్ళేవాడు. ఏదైనా పర్లేదు అది కూడా మార్గమే అనుకున్నవాడు ఎక్కడ ఏ మార్గంలో ఉన్నాడట? వంకర మార్గంలో ఉన్నాడట. అంటే ఇది వంకర మార్గమా తిన్నన మార్గం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వారమే అన్నమాట. వంకర మార్గాల్లో ఉంటే వంకర పనులు చేస్తారు, తిన్నన మార్గంలో ఉంటే వంకర పనులు చేయరండి. వంకర బుద్ధులు ఉండవండి తిన్నన మార్గంలో ఉన్నప్పుడు. వంకర ఆలోచనలు ఉండవండి, వంకర పరిస్థితులు ఉండవండి. అందుకని తిన్నని మార్గంలో ఉన్నాం మనం. ఆ తిన్నన మార్గం యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాం. యేసు ప్రభు వారు ఏ మార్గంలో ఉన్నారో, ఆయన ఏది అనుసరించారో, ఏది చెప్పారో అది చేస్తే మనం తిన్నని మార్గంలో ఉన్నట్టు. ఆయన చెప్పింది చేయకుండా వేరే విధంగా చేస్తే మనం తిన్నని మార్గంలో కాకుండా వంకర మార్గంలో ఉన్నట్టు అనమాట. ఈ వంకర మార్గమే విశాలకరమైనటువంటి మార్గము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-19 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-19 వచనాలు. అన్యజనులు చూడండి, వంకర మార్గం ఏంటో విశాల మార్గం ఏంటో అక్కడ చెప్తున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునకడని ప్రభువునందు వారైతే తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు.
వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు ఇది విశాల మార్గం, వంకర మార్గం. ఏ మార్గం ఇది? వంకర మార్గం, విశాల మార్గం. ఎంత దారుణమైన మార్గం అండి ఇది. దీన్ని ఒకసారి మనము గమనించాల్సినటువంటి విషయం. ఎవరున్నారు ఈ మార్గంలో? మనం చదివితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఎవరు? దేవుని ఎరగిన ప్రజలు. అంధకారమైన మనసు గలవారే, అంటే వాళ్ళ మనసు అంతా ఎలాగుంది? చీకటిగా ఉంది. చీకటిలో ఉన్న వాళ్ళకి ఏమీ కనబడుతుందా? ఏం కనబడదు. పాములున్నా, తేళ్లున్నా, జర్లున్నా, అపాయమున్నా ఏం కనబడదు కదా. మనసు ఏమైపోయింది? ఇప్పుడు అంధకారమైపోయింది. అంధకారమైపోయిన వాళ్ళు ఏమి గ్రహించలేరు అన్నమాట. అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వాళ్ళు చెప్పినా వినకుండగా మనసును కఠినము చేసుకునేటువంటి వారు. తమలో ఉన్న అజ్ఞానులు వెళ్ళు. అయితే తమ అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారి మనసు దేని మీదకి లాగితే అదే చేసేస్తారు అనమాట. మనసుకు ఏది కలిగితే అదే చేసేస్తారు. మనసు చెప్పిందే చేసేస్తారు. ఇది నిజమా అబద్ధమా, ఇది సత్యమా అసత్యమా, ఇది సరైన మార్గమా సరైన మార్గం కదా అన్నది ఏమి కూడా చూడండి. వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే సిగ్గులేని వారు. వాళ్ళకి ఏం తెలియదు అనమాట. సిగ్గు లేకుండా మాట్లాడతారు, సిగ్గు లేకుండా చేస్తారు, సిగ్గు లేకుండా పయనిస్తారు, సిగ్గు లేకుండా ప్రతిదీ కూడా సిగ్గు లేకుండా చేస్తారు. ఈ సిగ్గు లేని వాళ్ళు అన్యులేటి క్రైస్తవులేటి ఎవరైనా సరే సిగ్గు లేకుండా చేసేది వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉన్న వాళ్ళే. క్రైస్తవులైనా సరే దేవుడు చెప్పినట్టు చేయలేదు అనుకోండి, వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నట్టు? మీరు అన్నం వింటున్నారా? ఎక్కడున్నట్టు? వాక్య ప్రకారంగా లేకుండా మన ఇష్టానుసారంగా మనసు చెప్పినట్టు చేసేస్తే మనం కూడా అంధకారంలో ఉన్నట్టే. అన్యులనే కాదు సుమా, ఇక్కడ అంధకారాన్ని తొలగించుకోవాలి ముందు. అంటే జ్ఞానోదయం కలగాలి. వారు సిగ్గులేని వాళ్ళు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని. నానా విధములైన అపవిత్రత ఉంది. అపవిత్రత అనేది ఒక రూట్లోంచి వచ్చేదే కాదు, చాలా రూట్లోంచి వస్తుంది. కాబట్టి ఆ అపవిత్రతను అంటించుకోకుండా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు ఆ చేసేది ఎలా చేస్తారంట? అత్యాశతో, ఆశ కలిగి అపేక్షతో చేస్తారంట. అందుకని వీళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నవాళ్ళు అంటే వంకర మార్గం, విశాల మార్గంలో ఉన్నారు. తమ్మును తామే కాముకత్వనకు అప్పగించుకుని అని ఉంది. వీళ్ళు అన్యులు, ఎరగని వారు, చీకటిలో ఉన్నవాళ్ళు, చీకటి మనసు కలిగిన వాళ్ళని ప్రభు వాక్యం చెప్తారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-7 వచనాలు చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపవేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, వీళ్ళందరూ ఎవరు అంటే జాగ్రత్తగా వినండి. మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపండి. చంపకపోతే అది మిమ్మల్ని చంపేది. ఇది విశాల మార్గంలోకి తీసుకెళ్ళిపోద్ది. విశాల మార్గంలో ఉన్నాము అంటే మనం ఇరుకు మార్గంలోనికి ప్రవేశించలేము. విశాల మార్గంలో ఉన్న వాళ్ళకి ఎన్నో ఉంటాయి. ఏముంటాయి అని అంటే కామాతురత ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, జారత్వం ఉంటుంది, విగ్రహారాధన, ధనాపేక్ష ఉంటుంది. అవి ఉంటే ఇంకా దేవుని పిల్లలు ఎలా అవుతాం చెప్పండి? వీటన్నిటిని ఏం చేయాలి? చంపేయండి. వాటిని చంపకపోతే అవి మిమ్మల్ని చంపేస్తాయి. కాబట్టి అవి మనల్ని చంపక ముందే మనం వాటిని ఏం చేయాలన్నమాట? చంపివేయాలి. వాటి కొరకు మనం చచ్చిపోతామే ఏంటి? అందుకని వాటిని చంపేయడమే చాలా బెటర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇదంతా ఏ మార్గం? విశాలమైన మార్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. చాలా మంది లిస్ట్ చెప్పాను. మనం అలాగా స్పీడ్గా వెళ్ళకపోతే టైం కుదరదు. ఇంటికి వెళ్ళాక ఒక్కొక్క మాట పరిశీలనగా చదువుకోండి. 2వ పాయింట్కి వెళ్దాం. ఇరుకు మార్గం. ఏ మార్గం అండి? లేక జీవమునకు వెళ్ళే మార్గము.
ఈ జీవమునకు వెళ్ళే మార్గం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి ఇరుకు ద్వారములో ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉందంట, చాలా విశాలంగా ఉందంట. ఎంతమంది వెళ్ళినా అది ఏం చేస్తుంది తెలుసా? నోరు తెరిచి రండి 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 అని పిలుస్తుంది. ఆ మార్గం నోరు తెరిచి మరలా మింగేస్తుందండి. ఎంతమంది అయినా సరే వచ్చేయమంటుందంటే మీరు ఆగండి అని చెప్పడం లేదండి. అది ఏ మార్గము? విశాల మార్గం. ఇరుకు మార్గం ఏంటంటే క్రమం అంటది. ఏమంటదండి? క్రమం అంటది. 1 by 1 1 by 1 1 by 1 వెళ్ళాలన్నమాట. ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం పక్కకి తప్పుపోతామండి. మీటింగ్లో ఏం చేస్తున్నారంటే ఆ పక్క ఈ పక్క కరగడతారు. భోజనాల దగ్గర, ఆశీర్వాదాలు ఇచ్చే దగ్గర ఏం చేస్తారంటే కర్రలు కట్టి లైన్గా రమ్మంటారు. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ మనుషుడు వెండ కదా, అందరికన్నా ముందు వెళ్ళిపోవాలని ఆతురత అన్నమాట. ఎలాగైనా సరే మనిషిని తప్పించి వెళ్ళిపోదాం అని మరి లైన్లో రారా అంటే ఎంతో గంటల సేపు నుంచి నిలబడిన వాళ్ళందరూ తప్పించుకుని ఆ మధ్యలో దూరేస్తుంటాడండి అక్రమంగా. అలా దూరకూడదని క్రమ పద్ధతిలో ఉండాలని కర్రలు కడుతుంటారు. అంత కర్రలు కట్టించుకోవడం అవసరం అంటారా క్రైస్తవులకి అండి? అలా కర్రలు కట్టించుకోవడం, సెక్యూరిటీ పెట్టుకోవడం అంత అవసరం అంటారా? చూడండి, మన మీటింగ్లో ఒక పోలీసులు ఉండరు, ఒక సెక్యూరిటీ ఉండదు. ఎందుకని? క్రైస్తవులు అంటే క్రమం కలిగిన వాళ్ళని, గొడవలు ఉండవని, అక్కడ అందరూ చక్కగా క్రమంగా ఉంటారని. మొన్న ఏసన్ గారి మీటింగ్లు జరిగాయి, 40 లక్షల మంది వచ్చారు అక్కడికి. కానీ ఒక్క పోలీసు కానీ ఒక సెక్యూరిటీ కానీ ఉండదు అక్కడ. ఎందుకని? ఎవరో దుప్పు చేస్తారు వాళ్ళని? దేవుడే. 40 లక్షల మంది ఏ మీటింగ్ కానీ వస్తారో చెప్పండి? ఏ రాజకీయ నాయకుడి మీటింగ్కి వస్తారో చెప్పండి? ఎంత గొప్ప భాగ్యం నిజంగా. దేవుడే, పరిశుద్ధాత్ముడే వాళ్ళ క్రమ పద్ధతులు నడిపిస్తారు. అంటే ఒక భయం అనేది వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. ఇరుకు మార్గంలోనే మనం ఏం చేయాలన్నమాట? ప్రవేశించాలి. ఆ మార్గం ఎలాంటిది? ఇరుగ్గా ఉంటుంది. 1 by 1గా వెళ్ళాలన్నమాట. క్రమానుసారముగా వెళ్ళాలి. క్రమము తప్పకూడదండి. మాకు ట్రైనింగ్లో ఏమి నేర్పించేవారంటే ఈ క్రమమే నేర్పించేవారు ముందు. క్రమం చాలా ఇంపార్టెంట్ అండి. క్రమం లేకపోతే నువ్వు ఇక్కడ ఇప్పుడు క్రమంగా లేకపోతే బయటికి వెళ్ళి సేవ చేసి ఏం నేర్పిస్తావా మీరు విశ్వాసాలకు అని చెప్పేవారు. అంతే అక్కడ లిటరల్గా అడిగాం మేము. అక్కడ ఆ అనుభవం ఉండాలి. గ్రౌండ్లో తుడిచాం, ఆ అనుభవం ఉండాలి. రోజుకు ఒకటి గేటు కాపలా ఉండాలి, ఆ అనుభవంలోకి వెళ్ళాం. నెమల కాపలా ఉండేది, ఆ అనుభవంలోకి వెళ్ళాం. ఏమండి వంట చేయాలి, కూరగాయలు తేవాలి, ఆ అనుభవంలోకి వెళ్ళాం. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలు డివోషన్ చేయాలి, 5 గంటల వరకు. ఆ తర్వాత గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత మరలా రెడీ అవ్వాలి. ఆ తర్వాత చేపలకి వెళ్ళిపోవాలి, బైబిల్ చదవాలి, ఒక 5 అధ్యాయాలు, దాన్ని ధ్యానం చేయాలి, వచ్చి టిఫిన్ చేయాలి, మరలా క్లాస్కి వెళ్ళిపోవాలి. 1:30 వరకు క్లాసు, అరగంట భోజనం, 2 గంటల లైబ్రరీకి వెళ్ళిపోవాలి, 5 గంటల వరకు లైబ్రరీ. ఆ తర్వాత మరలా కాలకృత్యములు, మరలా 7 గంటలకి చేపలకి వెళ్ళిపోవాలి. అది అయిపోయిన తర్వాత భోజనం తినేయాలి. భోజనం అయిపోగానే రాత్రి 10 గంటల వరకు మరలా 8 గంటల నుంచి 10-10:30 వరకు లైబ్రరీ, పుస్తకాలు చదవాలి. ఎక్కడానికి ఖాళీ ఉందంటారా? ఆ లైబ్రరీలో మ్యాటర్ ఇస్తారు, పలానా పుస్తకాలు ఉంటుంది, నువ్వు చదివేది దాన్ని రాయాలి, అసైన్మెంట్ రాయాలి, చదవాలి, అసైన్మెంట్ రాయాలి. అసైన్మెంట్ ఎంత అనుకుంటారో ఒక్కో అసైన్మెంట్ 20-30 పేజీలు ఉంటుందండి. అలాగ బైబిల్ చదివి వచ్చిన వాళ్ళం, క్రమశిక్షణలో వచ్చిన వాళ్ళం వర్క్ ఉండదు బైబిల్ ట్రైనింగ్లో. మనం అనుకుంటాం చాలా ఈజీ అనుకుంటామండి. ఒక్కొక్కడు పారిపోతాడండి. ఎంతమంది? ఇంచుమించుగా 150 మంది బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే 25 మంది మిగిలారు. మీరు అర్థం చేసుకోండి ఎంత కఠినంగా ఉంటుందో. నిలబడలేరండి, అంత క్రమశిక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రమశిక్షణలో నిలబడినోడే ఆఖరికి గ్రాడ్యుయేషన్ తీసుకుంటాడు, వాడినే సేవకుడిగా అభిషేకిస్తారు. మళ్ళీ ఆ దాంతోనే సరిపోయిందా, సీనియర్ సేవకుడి దగ్గర వేస్తారు. ఆ సీనియర్ సేవకుడు చెప్పినట్టు చేయాలన్నమాట పరిచర్య. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పోవాలన్నమాట. ఆయన మళ్ళీ సర్టిఫై చేయాలి, ఇతను సేవకు పని చేస్తాడని, లేకపోతే సేవకు పని చేయాలండి. అంత కష్టంగా ఉంటుంది ట్రైనింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఇప్పుడు ట్రైనింగ్లు ఇస్తున్నాం చాలా మందికి, అదే బాణీలు ఇస్తున్నాం. ఎవడైతే సరిగా
ట్రైనింగ్ అవ్వలేదు, ఫెలోషిప్ స్టార్ట్ చేయలేదు, వాడి గ్రాడ్యుయేషన్ లేదు. ఫెలోషిప్ ఉండాలి ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల్లో ఫెలోషిప్ స్టార్ట్ చేయాలి. వాడికి గ్రాడ్యుయేషన్ ఇస్తాం, అమెరికా దేశం సర్టిఫికేట్ తెప్పిస్తాం వాళ్ళకి. వచ్చే జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా అదే పని. మరలా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కొత్త బ్యాచ్. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, చాలా జాగ్రత్తగా వినండి. క్రమం, ఇరుకు మార్గం, ఇది ఇరుకు మార్గంలో ఉండాలి. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. అసలు ఇరుకు లోకంలో ఏముందో చూద్దాం. ముందు ఇరుకు మార్గంలో జనాలు ఎందుకు రావడం లేదంటే అక్కడ ఒక మాట చూద్దాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు దీన్ని చూసుకుని కంటికి నచ్చింది చేసుకుంటూ, శరీరానికి నచ్చింది చేసుకుంటూ, మనసుకు నచ్చింది చేసుకుంటూ మనుషుడు లోపల ఉండిపోతున్నాడండి. మరి ఇలాంటి వాడు ఇరుకు మార్గానికి ఎలా వస్తాడు చెప్పండి? శరీరాశ కలిగినోడు, నేత్రాశ కలిగినోడు వస్తాడో చెప్పండి? జీవపడమం ఏంటి? గర్వం, అహంభావం కలిగినోడు ఎలాగొస్తాడు దేవుల్లోనికి? ఉండగలడా క్రమశిక్షణలోను? క్రమశిక్షణలో ఉండలేడండి ఇలాంటి వాళ్ళు. ఇరుకు మార్గంలో నిలబడలేరండి ఇలాంటి వాళ్ళు. ఇరుకు మార్గంలో నిలబడాలంటే అవన్నీ కూడా చంపేసుకోవాలి. అవి చంపేస్తే కానీ ఇరుకు మార్గంలో మనము ఉండలేమన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. దీని అంతటికి కారణం ఏంటో చూద్దాం. ఇరుకు మార్గానికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఆటంకపరిచేది ఒకటి ఉంది మన శరీరంలో. అదేం చెప్తుందో చూద్దాం. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయమో. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట. చూసారా, మనము ఇరుకు మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా, మంచి మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా మొట్టమొదట మనల్ని అభ్యంతరపరిచేది ఏదైనా ఉందా మన శరీరంలో అంటే అది ఒకటి కన్ను, రెండోది మనసు. కన్ను ఆశించింది మనసు ఏం చేస్తుంది అన్నమాట? మనసు ఇష్టపడుతుంది. అందుకని కన్నును జాగ్రత్తగా పెట్టుకుంటే శరీరం అంతా జాగ్రత్తగా ఉంటుందండి. కన్ను జాగ్రత్తగా లేదా శరీరం అంతా చెడిపోద్ది. శరీరం అంతా చెడిపోద్దని. ఇరుకు మార్గానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడేది కన్నేనండి, మనసేనండి. మనసును కన్నును జాగ్రత్తగా పెట్టుకుంటే ఇది ఫోటో తీస్తుంది, ఇదేమో రాని అంటది. ఇదేం చేస్తుంది? ఫోటో తీస్తుంది, ఇదేమో రాని అంటది. కెమెరా ఎలా కనిపెట్టారనుకున్నారు? మరి కన్నును పెట్టి కనిపెట్టారు. మరి ఇది రాని అంటది. అందుకని దీన్ని జాగ్రత్తగా పెట్టామనుకోండి, అప్పుడు ఇది కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఇది జాగ్రత్త లేకపోతే దీనికి కూడా జాగ్రత్త ఉండదన్నమాట. అప్పుడప్పుడు దీనికి చొరకేస్తూ ఉండాలి. ఏమేస్తూ ఉండాలి? చొరకేస్తూ ఉండాలి. చొరకంటే అది నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎలాంటి ఆశలు వేసావనుకో, నేను ఉపాసం పెడతాను, నువ్వు ఉపాసంలో నలిపేయాలన్నమాట. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఉపాసంలో నలిపేస్తే అప్పుడు మనసు స్టాండర్డ్గా ఉంటుంది. లేదనుకోండి అది కొవ్వెక్కిపోయి ఏం చేస్తుందంటే ఏది పెడితే దాని మీదకి మనసు లాగుతుంది అన్నమాట. అందుకని అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫాస్టింగ్ పెట్టేసి నువ్వు నోరు మూసుకుని ఆ తలుపులు వేసేసి ఆ గుళ్ళో పడి ఉండని చెప్పి చెప్పాలన్నమాట మనసుకి. అప్పుడు ఆ గుళ్ళో పడి ఉంటే, దేవుని పాదాల దగ్గర పడి ఉంటే ఈ ఆశ అంతా చచ్చిపోద్ది. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళే అవకాశము దొరుకుద్ది అన్నమాట. చొరక అదే, ఇంకా వేరే చొరక లేదండి. అందుకే పౌలు అంటాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా మనస్సును, నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? దినదినము, రోజునట, అప్పుడప్పుడు కాదండి, రోజు నలగొడుతున్నాను అంటాడు. మనం నలగొట్టకపోతే ఇది మనల్ని చంపి పడేద్దండి, ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోద్దండి. అందుకని కన్నును మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? పెరిగిపడే. నువ్వు కన్ను కలిగి దేహం అంతా నరకలో పడే కంటే ఒక కన్ను పోతే నష్టమే ఉంది అని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో యోహాను గారు ఏమంటాడంటే అలాంటివన్నీ కూడా చంపుకొని నువ్వేం చేయాలంటున్నాడంటే, చూడండి, సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యోదయారణ్యములో మారు మనసు పొందిన వాళ్ళకే ఇరుకు మార్గం. అమ్మా, ఆ మాట ఎందుకు చదివించానంటే మారు మనసు పొందాలి. కన్నుకు మారు మనసు రావాలి, చెయ్యికి మారు మనసు రావాలి, మనసుకు మారు మనసు రావాలి, కాలుకు మారు మనసు రావాలి. ఏంటి శరీరం అంతటికి ఏం రావాలి? ఆ బాప్తిసం పొందినోడు ఈ చేయికి ఇంక వద్దన్నాడు కదా, అన్నాడు కదా. ఈ చేతితో కూడా చెప్పాలి, దీనికి బాప్తిసం ఎక్కడ అన్నాడు కదా. అంటే ఇక్కడి నుంచి ఇదంతా మారు మనసు పొందింది, కానీ ఈ చేయి మాత్రం అన్ని మారు మనసు పొందుతుంది.
ప్రతిదీ కూడా మారు మనసు పొందాలండి. చెయ్యి అభ్యంతరం పెడితే నువ్వు అలా ఉండని చెప్పాలి. అంటరాలను అంటుంది అనుకోండి చెయ్య, దాన్ని ఎందుకంటావు, నీకు మారు మనసు లేదు అని చెప్పి దీన్ని అవసరమైతే పెనం మీద ఎలా పెట్టేది అంతే, ఖాళీ ఖాళీ పెనం మీద. నువ్వు ఎందుకు ఇలా చేసేవాడిని, అప్పుడు బుద్ధి వస్తుంది రాదే చెయ్యికి. ఏమా మా అయ్యగారు ఎలా చేయమన్నారు కానీ కాల్ చేసుకున్నారు కంటే అంటే అలా బుద్ధి చెప్పాలి మన శరీరానికి. నలగొట్టాలి దాన్ని, నలగొట్టకపోతే అది మన మాట విందండి. మనసు మెయిన్ స్టాండర్డ్. ఇరుకు మార్గంలోకి వెళ్ళాలంటే మనసు స్టాండర్డ్ అయితే మనం ఇరుకు మార్గంలోకి వెళతాం. ఇది కానీ అల్లరి చిల్లరగా ఉంది అంటే మాత్రం మనం ఇరుకు మార్గంలోనికి వెళ్ళలేమండి. యోహాను సువార్త 10:7 చెప్తున్నాడు. ఆ ఇరుకు మార్గం ఏంటో చూద్దాం. గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు అందరూ దొంగలను. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల పోవు ద్వారమును నేనే. ఆ ఇరుకు ద్వారం ఎవరన్నమాట? యేసు ప్రభు వారే. అందుకే అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభులోకి రండి, యేసు ప్రభుని విశ్వాసం ఉంచండి అని అంటే చాలా మంది ఏమంటున్నారో తెలుసా అండి? అయ్యి బాబోయ్, యేసు ప్రభుని నమ్ముకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. మేము చేయలేమండి, ఉండలేదు. అర్థమవుతుంది వాళ్ళకి. యేసుప్రభు నమ్ముకుంటే సినిమాలు చూడకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే బూతులు ఆడకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే సారా తాగకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే గొడవలు ఆడకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే అసూయలు పడకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే దూషించకూడదు, యేసుప్రభు నమ్ముకుంటే జగడాలు ఆడకూడదు. అబ్బో చాలా ఉన్నాయండి. తినకూడదు తినకూడదు, అంటకూడదు, ముట్టకూడదు, వెళ్ళకూడదు చోట్లకి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్త పరులుగా ఉండాలండి. అలాగ ఉంటేనే ఈ భక్తిని కంటిన్యూ చేయగలము, ఆ మార్గంలో మనము ప్రవేశించగలం. ఆ మార్గానికి ఒక అందము లేకపోతే ఆ మార్గానికి ఒక విలువను తేగలము. అంతే కదండి. మరి యేసు ప్రభు ఎలా పడితే అలా పోండి, నన్ను ఆరాధించండి అన్నాడు ఏంటి ఆయన? ఆయన కొన్ని కట్టడల విధులు ఇచ్చాడు. స్టార్టింగ్లోనే చదివాం మనం. ఆ కట్టడల విధులు ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. వాటిని అనుసరించినప్పుడే మనము ఇరుకు మార్గంలో ఉన్నవారు అవుతాం. వాటిని అనుసరించకపోతే ఇరుకు మార్గానికి దూరంగా పోయిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ఆ మార్గం ఎవరంటే యేసయ్య. ఆయన అనుసరించాలంటే మాత్రం ఆయనకి లాగుంటేనే ఆ మార్గంలోనికి వెళ్ళగలం తప్ప ఆయనకి లాగా లేకపోతే ఆ మార్గంలోనికి వెళ్ళగలమని చెప్పండి, వెళ్ళలేమండి. ఆయనకి లాగా ఉండే ప్రయత్నం చేద్దాము, ఇరుకు మార్గంలోనికి వెళ్ళాలి అని అంటే. అందుకని యోహాను సువార్త 1:12-13 ఏమంటాడంటే, తను ఎందరు అంగీకరించుతున్న వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నామాన్ని అంగీకరించాము, ఆయన నామాన్ని గైకొన్నాము, ఆయన నామంలో బాప్తీసం పొందాము, ఆయన వాక్యాన్ని చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఇచ్చాము. ఆయన యందు విశ్వాసం ఉంచడం మూలంగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పిల్లలుగా యాక్సెప్ట్ చేశారు మనల్ని. మరి దేవుని పిల్లలు దేవుళ్ళలా ఉండాలి కానీ దయ్యాల్లా ఉంటే కుదురుతుందా? ఏమా దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవునికి లాగా ఉండాలి. దేవునికి లాగా ఉంటేనే ఆయన సంతోషపడతాడు. మరి దయ్యాల పిల్లలా ఉంటే సంతోషపడతాడు చెప్పండి? తెలుసో కొంత, తెలియకో కొంత, కనిపించో కొంత, కనబడకుండా కొంత, చూసో కొంత, చూడకో కొంత చేస్తే కుదురుతుందా? ఎక్కడున్నా దేవుని పిల్లలు చాటున్న దేవుని పిల్లలాగా ఉండాలి, అందరిలో ఉన్న దేవుని పిల్లలాగా ఉండాలి. అందరిలో ఉన్నప్పుడేమో ఒక నటన, షార్ట్గా ఉన్నప్పుడు ఒక నటన చేస్తే కుదురుతుందా? యేసయ్య మార్గంలో ఉన్నట్టా చెప్పండి? చెప్పండి గట్టిగా. మనసు బాధ కలుగుతుంది ఇలాంటి మాటలో, చాలా బాధేస్తుంది. కానీ వాక్యమే, దేవుడు దేవుడే, ఆయన పిల్లలు ఆయన పిల్లలమే. మనం దేవుని పిల్లలమని చెప్పుకున్నంత మాత్రాన్ని ఆయన యాక్సెప్ట్ చేయొద్దండి. ఆయన చేయాలి కదా. రేపు పొద్దున పని వచ్చినప్పుడు, న్యాయ తీర్పులో నిలబడినప్పుడు, ఈసయ్యా నీ బిడ్డల తండ్రి, నేను ఎంత ఆరాధన చేసానయ్యా, ఎన్ని చప్పుడు కొడేసానయ్యా, ఎన్ని భాషలు మాట్లాడేసానయ్యా, ఎన్ని స్వస్థతలు చేసేసానయ్యా, బైబుల్ పట్టుకుని ఎంత ఏడు చేసానయ్యా, ఏడో కడకు గుడికి వచ్చేసానయ్యా, ఈ రోజు ఏంటి నన్ను అడగలెట్టో అంటే కుదురుతుందా? అక్రమము చేయవారు మీరెవరో నాకు తెలియదు అంటాడంటే అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? పైకి మాత్రం ఎవరో బైబిల్ పట్టుకున్న వాళ్ళు దేవుని పిల్లలు దేవదూతలా కనబడుతున్నారో, దేవదూతలో నటించేస్తున్నారో, కానీ ఎక్కడేసి ఎక్కడాడి నాటకం అక్కడ ఆడుతున్నారు. మరి ఏసీ చెప్తాడు నా పిల్లలని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఆయన చెప్పాలి, ఆయన చెప్తే ఆయన పిల్లలు అవుతాం. మనం అనుకున్నంత మాత్రం అయిపోయించమండి.
అందుకే మన సంఘంలో ఇంత గట్టిగా బోధిస్తున్న గురించి జనాలు తక్కువ. మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి వచ్చేస్తారు జనాలు పొలమంట. అలా చెప్పకూడదు. సేవకుడు వెళ్ళాలి పరలోకానికి, సంఘాన్ని తీసుకెళ్ళాలి. జనాలు ఎక్కువ ఎందుకంటే మనకి దేవుని వాక్యానుసారం నడిచినోడు కావాలి. మనకి బతుదేరు కోసం వచ్చిన సేవకుడు కదా ఈయన. బతుదేరు కోసం వచ్చిన సేవకుడైతే మీరు ఏదైనా చేయండి అమ్మా వచ్చే తల్లి అంటాం, బతులు ఆడుకుంటాం. ఉన్నది ఉన్నట్లుగా బోధించి ఒక మార్గంలో పెట్టి వారిని పరలోకానికి తీసుకెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు, నేను ఒక గంటకి 3,000 రూపాయలు సంపాదించిన వ్యక్తిని. ఇప్పుడు సంపాదిస్తాను. బయటికి వెళ్తే సేవలో డబ్బు సంపాదించిన పని లేదు మనకి. అక్రమమైన మార్గాలు విడిచిపెట్టాలి. ప్రభు చెప్పాలి మన కోసం. అక్రమం అక్కడికి వెళ్ళి అంటున్నారట, ప్రభా నీ నామం అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఇదేంటయ్యా మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసావంటే అక్రమం చేయవారు మీరు ఎవరు నాకు తెలియదు అన్నాడట. మరి దయ్యాలు పోయాయి కదా, రోగాలు పోయాయి కదా, మరి ఎలా పోయాయని ఆలోచన చేయండి. ఎన్ని దయ్యాలు గట్ల నాది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేశాడు, మనుషులకు అది చేస్తా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లోకాసువార్త 13:24 వచ్చి చదువుకుంటే, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశించండి అని చెప్పాడు. ఇరుకు ద్వారమును ప్రవేశించాడు. ఇప్పుడు మనతో చెప్తున్నాడు ఇరుకు ద్వారమును ప్రవేశించండి అని. లోకాసువార్త 16:22-24 వచ్చిన చదువుకుంటే, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు చాలా బాధలు అనుభవించాడు. కురుపులతో రసలు గారుతుంటే కుక్కలు వచ్చి నాకే, తిండి లేదు, తిప్పలేవు, నీడలేదు. ఆయన ధనవంతుడు ఇంటివాగుడు పడి ఉన్నాడు, దరిద్రం అనుభవించాడు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దరిద్రం అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇప్పుడు దేవుణ్ణైనా వదిలేద్దాం కానీ ఏం కావాలి మనకి? సుఖభోగాలు కావాలి. బాగా చెప్పారు అమ్మ ఎవరు? బాగా ఎత్తుంది సమాధానం. హల్లెలూయా. దేవుడు కాకపోయినా పర్వాలేదు కానీ మనకి ఏం కావాలన్నమాట? సుఖభోగాలు కావాలండి. సుఖభోగాలు ఎవరికి కావాలండి? ఇక్కడ 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. బ్రతికితే 70 సంవత్సరాల్లో ఏం సాధించడానికి బ్రతుకుతున్నామండి మనం. కానీ శాశ్వతం ఉండే లోకం అది పరలోకం. మొన్న సునీత విలియమ్స్ గారు వెళ్ళారు కదా ఎక్కడికి, అంతరిక్షంలోకి వెళ్ళి ఎన్ని రోజులు ఉండిపోయింది ఆవిడ? చాలా రోజులు ఉండిపోయింది. నడక కూడా మర్చిపోయింది కదండి. ఆవిడ అంటది, అమ్మో చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాలా అని చెప్తుంది. దేవుని గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు చూడండి, పరలోకం పైన ఉంది. చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందులో వెళ్ళిన ఒక ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఇంగ్లీష్లో చెప్పాడు, నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ నాకు కొంతగా అర్థం చేసుకున్నాను. దేవుడు యేసు ప్రభు అని చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుడు ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడండి. ప్రియ స్నేహితులారా, దయబిడ్డలారా, ఈరోజు చెప్తున్నాను, ధనవంతుడు విశాలంగా జీవించాడు, ఇష్టానుసారంగా జీవించాడు. ఎక్కడికి వెళ్ళాడు అతను? నరకానికి వెళ్ళాడు. నేను అంత బహుగా బ్రతికాను కదా, ఎక్కడ తీసుకొచ్చి పడేసారు? ఇది కారు మీద తిరిగాను, ప్యాలెస్ లో ఉన్నాను, అందులో ఉన్నాను, నాకు ప్రత్యేకమైన రూమ్ లేదా మీ దగ్గర అని అడుక్కోవడానికి లేదు. అక్కడ ప్రత్యేకమైన ఇల్లు ఎవరికి? అక్కడ భూమి మీదకి నువ్వు కట్టుకున్నావు. ప్రత్యేకమైనది ఎవరంటే ఆయన మాట విన్న వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది అక్కడ. అది కావాలి. ఇది ఎందుకండి? దరిద్రం 3 రోజులు వచ్చినా 7 రోజులు ఏడిపోయినా ఇక్కడ ఎవరికి కావాలి ఇదంతా? అందుకని ముచ్చటగా కష్టపడినా పర్లేదు, మనం నష్టపోయినా పర్వాలేదు, ఇబ్బంది కలిగినా పర్వాలేదు, కానీ పరలోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ప్రకటన గ్రంథం 20:15 చదువుకుంటే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడిన ఎడల అతడు అగ్నిగుండములో పడవేయబడిన. క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారి ఇరుకు మార్గంలో ఉండాలి. ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళాలంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలి. జీవ గ్రంథంలో పేరు లేదంటే ఎక్కడ పడవేయబడతాం? అగ్నిగుండలో పడవేడతాం. ఎవరు అగ్నిగుండలోకి వెళ్ళిపోతారంటే, ప్రకటన గ్రంథం 21:8 వచ్చిన పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, వీళ్ళందరూ కూడా, మద్యపానము కొట్టువారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? నరకానికి వెళ్తారు. పిరుకోళ్ళు కూడా, నరహంతకులు, విగ్రహారాధకులు, అపవిత్రులు, అంగడాంగులు, ద్వేషులు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మనలో ఏమో చూడండి క్వాలిటీలు అన్నీ. ఒకవేళ ఉంటే వాటిని ఏం చేయాలన్నమాట? ఇమ్మీడియట్గా తీసేసి దేవుని చేర్చుకుందాం. దేవుడు కొన్ని మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 2 మార్గాల గురించి తెలుసుకున్నాం. విశాల మార్గం, ఇరుకు మార్గం. మన మార్గం ఏంటి? ఇరుకు మార్గం. మరి ఇరుకు మార్గంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్క చూపులకు వెళ్ళకూడదు.
వెళ్ళామా ఇరుకు మార్గాన్ని పోగొట్టేసుకుంటాం. అతి జాగ్రత్తగా మన గమ్యానికి వెళ్ళే ప్రయత్నము చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం తలలో వచ్చి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీతిమంతుడు, ఆమెకు స్తోత్రములు.